హాయ్ హలో అందరికీ నమస్తే. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ సోల్జర్ దుర్గా. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. కారణం ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి చాలా రోజులు అయిపోతుంది. బట్ ఈ రోజుతో మన యూట్యూబ్ ఛానల్ మనం అనుకున్న టార్గెట్కి 50% అయితే మనం కంప్లీట్ అయిపోయాం. 50K సబ్స్క్రైబర్స్ని పూర్తి చేసుకుంది ఈ రోజుతో. ఈరోజు April 14th మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఇదే రోజున ఈ 50,000 సబ్స్క్రైబర్స్ పూర్తి చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మార్నింగ్ నైట్ పడుకునే ముందు చూశాను, మనకి 49,900 ప్లస్ ఉన్నారు. నేను అనుకున్నాను నైట్ అయిపోతుంది అనుకున్నాను, బట్ నైట్ అవ్వలేదు. ఎర్లీ మార్నింగ్ లేచి 5:30కి లేచాను. 5:30కి చూశాను ఫ్రెష్ అయిన తర్వాత. అప్పటికి కూడా ఒక 30 సబ్స్క్రైబర్స్ 40 సబ్స్క్రైబర్స్ తక్కువనే ఉన్నారు. ఎంతకి 50Kకి. సర్లే ఇంక వదిలేసిన. మార్నింగ్ లేచాను, ఒక వీడియో అప్లోడ్ చేశాను. అది ఎవరైతే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఫుల్గా డీటెయిల్స్ అని చెప్పేసి వాళ్ళు పెట్టిన కామెంట్స్ అన్నిటికీ కూడా ఒక వీడియో చేశాను. అది కూడా అప్లోడ్ చేశాను. అయినా సరే పెరగలేదు. ఇంక సర్లే అని చెప్పి పక్కన పెట్టేసి నా పని నేను చూసుకొని టిఫిన్ చేసి అలా వచ్చి చూసేసరికి 50K క్రాస్ అయితే అయిపోయి ఉన్నారు. చూశారు కదా, 50,038 మంది సబ్స్క్రైబర్స్ మన యూట్యూబ్ ఛానల్లో. సో 50,000 అన్నది ఇది చిన్న నెంబర్ కాదండి, చాలా పెద్ద నెంబరే నా వరకు వచ్చేసి. సో మన యూట్యూబ్ ఛానల్కి 50,000 సబ్స్క్రైబర్స్ పెరిగారంటే అది హోప్ చాలా హ్యాపీగా ఉంది. అండ్ కారణం ఏంటంటే మీ సపోర్ట్ లేకపోతే మనం ఇంత ముందుకైతే వెళ్ళలేం. ఎప్పుడో 20,000 దగ్గర ఆగిపోవాల్సిన ఉన్నది. అండ్ ఆగిపోయాం కూడా. 20,000 సబ్స్క్రైబర్స్తో మళ్ళీ నేను జనవరిలో రిజిస్టర్ చేశాను యూట్యూబ్ అనేది. ఈ 3 monthsలోనే 30,000 మంది సబ్స్క్రైబర్స్ పెరిగారంటే చాలా ఆనందంగా ఉంది. 3 monthsలో 30,000, ఇంకొక 3 monthsలో ఇంకొక 30,000, ఇంకొక 2 monthsలో 50,000. టోటల్ ఈ ఇయర్ ఎండింగ్ లోపు 1,00,000 కొట్టేవాలి, సిల్వర్ ప్లేట్ పట్టేయాలి, అదే టార్గెట్. చూద్దాం ఏమవుతుందో ఏంటో. బట్ మీ సపోర్ట్ మాత్రం ఎలానే ఉంటే ఖచ్చితంగా 100K అయిపోతుందని నేను అనుకుంటాను. యూట్యూబ్ స్టార్టింగ్లో మనకి ఎవరు సపోర్ట్ చేస్తారు, మన కంటెంట్ లేదు మన దగ్గర. ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్, ఇండియన్ ఆర్మీ కానిస్టేబుల్, ఇవి ఏంటంటే ఈ స్టేట్ కానిస్టేబుల్ ఏంటంటే సో దీనికి ఏంటంటే తక్కువ మంది ఫాలో అవుతారు కదా, వీటిని మన కంటెంట్ ఎవరు ఇష్టపడరు అనుకున్నాను. బట్ ఏంటంటే 50,000 మంది అంటే ఇది చాలా బిగ్ నెంబర్. సో చాలా హ్యాపీగా ఉంది. హెల్త్ బాగోలేదు, అందుకే నాకు రీసెంట్ వీడియోలో కూడా మన పూర్ణ బ్రదర్ వీడియో చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈరోజు ఈవినింగ్ కూడా ఈ సోల్జర్స్ లైఫ్లో పారామిలిటరీ ఫోర్సెస్లో ఇండియన్ ఆర్మీలో చనిపోతే, ఏమన్నా ఇన్సిడెంట్ జరిగి ప్రమాదవశాత్తు చనిపోతే కుటుంబానికి ఎన్ని డబ్బులు ఇంటికి వెళ్తాయి అండ్ ఎంత గవర్నమెంట్ ఇస్తుంది, ఎంత వాళ్ళకి నష్టపరిహారం ఇస్తారన్నది ఒక వీడియో చేయడం జరిగింది. శ్రీకాంత్ భూషెట్టి చాలా క్లియర్గా వివరించడం జరిగింది. అది నేను ఈరోజు ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను. మీ అందరికీ మ్యాక్సిమం యూస్ఫుల్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్స్. మీ సపోర్ట్ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ 50,000 సబ్స్క్రైబర్స్ నా ఒక్క హ్యాపీనెస్సే కాదు, మన అందరి హ్యాపీనెస్. సో ఎలా ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటే కంటెంట్ ఇంకా ఎక్కువగా చేయాలి, ఇంకా హ్యాపీగా చేయాలి అనేసి నాలో ఉత్సాహం అనేది రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. కారణం ఏంటంటే 50,000 సబ్స్క్రైబర్స్ అంటే తక్కువ కాదు కదా, చిన్న నెంబర్ కాదు, ఇది పెద్ద నెంబరే. మన వరకు పెద్ద యూట్యూబర్స్ ఉంటారు, లక్షలు, 10 లక్షలు, 20 లక్షల సబ్స్క్రైబర్స్. మనకు అదేం అవసరం లేదు. మన 50,000 సబ్స్క్రైబ్లో ప్రతి సంవత్సరంలో ఒక 20 మందికి 30 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. చాలు హ్యాపీనెస్. వాళ్ళ వల్ల వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీ, వాళ్ళ ఫ్యామిలీ వల్ల నెక్స్ట్ జనరేషన్ హ్యాపీ. సో ఒక జాబ్ అంటే ఒక గవర్నమెంట్ జాబ్ అంటే ఈ రోజుల్లో తక్కువ కాదు. చాలా హ్యాపీగా ఉంది. నా వీడియోస్ ద్వారా ఏమి వాళ్ళు కొట్టేయలేదు. బట్ ఏంటంటే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మనం ఇస్తూ ఉంటాం. వాళ్ళకి ఏదో కూరలో చిన్న సాల్ట్ లాగా వాళ్ళకి యూజ్ అవుతుంది. ప్రతి మనం తినే ఫుడ్లోని ప్రతి కూరలోని ఉప్పు లేకపోతే ఏ పని అవ్వదు. సో అలాంటి వాళ్ళ లైఫ్లో వాళ్ళ జాబ్ యొక్క పూరా మొత్తం డీటెయిల్స్లో మనం ఒక చిన్న ఉప్పు లాంటి వీడియోస్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి చాలా వరకు యూజ్ అవుతున్నాయంట, మోటివేషన్గా నిలబడుతున్నాయంట. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ రోజు నుంచి మన ఎనర్జీ అనేది డబల్ అవుతుంది. కారణం ఏంటంటే 50,000 సబ్స్క్రైబర్స్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా 75,000 మంది ఫాలోవర్స్ని అయితే క్రాస్ అయిపోయింది.
ఆ విషయంలో కూడా చాలా హ్యాపీగా ఉంది. కారణం మీరే, 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 మీరే. ప్రతి దానికే మీరే. అంతే ఏం చేసినా మీరే. సో, చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ వీడియో కింద కూడా కామెంట్స్ పెడతారు చూడు, డైమండ్స్‌లో మీరు ఒక్కొక్క సబ్స్క్రైబర్ ఒక్కొక్క డైమండ్‌తో సమానం నాకైతే. చూడండి ఈ మాటలన్నీ కూడా నా మనసులోంచి వస్తున్నాయి. చాలా హ్యాపీగా ఉంది. నా ఇంటెన్షన్ మీకు అర్థమవుతదేమో, ఈ పాటికి అర్థమవ్వచ్చు. సో, ఫైనల్లీ నేను హ్యాపీ. మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి మంచి మంచి కంటెంట్ వీడియోస్ చేస్తూ ఉంటాను. ఎస్ఎస్‌సి, జీడీ కానిస్టేబుల్ అవనే, ఇండియన్ ఆర్మీ అవనే, పారామిలిటరీ ఫోర్సెస్ అవనే. అండ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఎలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని తెలిసినా సరే నేను ఖచ్చితంగా వీడియోస్ చేస్తాను. అండ్ ఇంకా మంచి మంచి కంటెంట్ వీడియోస్ చేద్దామని అనుకుంటాను. ఈసారి లీవ్కి వెళ్ళినప్పుడు డెఫినెట్లీ స్టార్ట్ చేస్తాను. మంచి మంచి కంటెంట్ వీడియోస్ అయితే చేయడానికి మీ ముందుకి నేను ఇంకా ముందుకు తీసుకెళ్తాను. అండ్ ఇంకా ఎవరైనా మన కవర్ సాంగ్ చూడకపోతే ఒకసారి చూసేయండి. నిన్నే అప్లోడ్ చేశాను. మంచి బాగానే ఒక 2000K వ్యూస్ అయితే రావడం జరిగింది. నేను ఒక 10,000 వ్యూస్ ఎక్స్పెక్ట్ చేశాను, బట్ 2,000 వ్యూస్ వచ్చాయి. చూసిన వాళ్ళు లైక్ చేయండి లింక్స్, ఇంకా ఎవరైనా చూడకపోతే. సో, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. మీ సపోర్ట్ ఇలానే ఉండాలి, ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. జై హింద్.